అలా వేడి వేడి అన్నంలో అప్పుడే వండిన నత్తల కూర వేసుకొని తింటా ఉంటే భలే ఉంటుందండి. ఎలానో మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పినట్లు సూపర్ ఉంటుంది. ఈ కర్రీ అన్నంలోకే కాదు దోసల్లోకి, చపాతీల్లోకి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ముందుగా అయితే అల్లం, చిన్నుల్లిపాయలు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, ఎండు కొబ్బరి ఉన్నా పర్వాలేదు వేసుకోండి. ధనియాలు, వేరుశనగ పప్పు, నువ్వులు ఒక స్పూను వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే నత్తలను శుభ్రంగా కడిగి మంచిగా వాటికి పొట్ట అనేది ఉంటుంది, అది తీసేసేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి. వీటిలోకైతే కొద్దిగా పసుపు, కల్లుప్పు అయితే వేసి ఉడకపెట్టుకున్నాను. నేనైతే షాజీరా, చెక్క, యాలకులు మీ దగ్గర ఏ పలావ్ మసాలా దినుసులు ఉంటే అవి వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా వేసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసి మసాలా మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా నత్తలు, ఆ నత్తలు వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి, మీకు సరిపడా వాటరు. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా అవి మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గ ఉప్పు మీరు యాడ్ చేసుకోండి. కర్రీ అయితే ఇలా ఆయిల్ పైకొచ్చే విధంగా కుక్ చేసుకోండి, మంచిగా ఉంటుంది తినడానికి. నేను మీకు చెప్పినట్లు రైస్‌లో కన్నా కానీ చపాతీలోకి, దోసలోకి సూపర్ ఉంటుంది. నేను తర్వాత దోసలు కూడా వేసుకొని తిన్నాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నత్తలు చాలా మంచిది హెల్త్‌కి. నేనైతే కర్రీ అయిపోయిన వెంటనే మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసాను. బాగుందండి, చాలా టేస్ట్ కమ్మగా ఉంది. కారం ఎక్కువగా లేకుండా పిల్లలు కూడా మంచిగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.